నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి స్వచ్ఛతా కార్యక్రమాలపై కేంద్ర బృందం హర్షం. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలుపై కేంద్ర బృందం సమీక్ష. శుభం మహేశ్వరి బాధిత రైతులకు న్యాయం కోరుతూ ఈ నెల 8వ తేదీన చలో దుగ్గిరాల. తెనాలి ఆటోనగర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో కార్మికులు, వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. ఆటోనగర్లోని వ్యాపార సంస్థలపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఎలాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు, అవసరమైన లైసెన్సులు పొందారా అనే అంశాలపై రేపటి నుంచి ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపడతాయి అని చెప్పారు. వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత లైసెన్సులు పొందాలని, తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి సంస్థలో సిబ్బందికి భద్రతా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. తనిఖీల అనంతరం సమగ్ర నివేదిక సిద్ధం చేసి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. మొన్న మీకు అందరికీ తెలుసు, 26వ తారీఖు మరి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఆటోనగర్లో. మరి ఇందులో అగ్ని ప్రమాదం జరిగి ఒక అదృష్టం ఏంటంటే ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు. అది అదృష్టంగా భావించిన ఏదేమైనప్పటికీ ఇక భవిష్యత్తులో మన తెనాలి ఆటోనగర్ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అనే దాని మీద మరి గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ మా అందరికీ, అధికారులందరికీ దిశానిర్దేశం చేశారు. ఒక కాంప్రహెన్సివ్ ఆడిట్ లాగా, అంటే డోర్ టు డోర్ తిరిగి ఇప్పుడు సుమారు ఇక్కడ 428 బిజినెస్ ప్రెమిసెస్ ఉన్నాయి. మరి అనాథరైజ్డ్గా తీసుకుంటే కూడా మొత్తం మీద ఓవరాల్గా 500 ఉంటాయి అనేది మాకున్న సమాచారం. ఈ 500 యూనిట్స్ని కూడా ఒక 5 టీములుగా మార్చి పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్, అట్లాగే ఫైర్, మరి ఏపీఐఏసి, అట్లాగే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మేమందరం కలిసి సంయుక్తంగా మరి తనిఖీలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగానే ఈరోజు ప్రాథమికంగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసాం. మరి ఇక్కడ సంబంధికులందరితో మరి పెద్దలు రమణరావు గారు, అట్లాగే మన ఇస్మాయిల్ బేగ్ గారు, అట్లాగే చైర్మన్ గారు, మరి సెక్రటరీ గారు, మరి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మన ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏంటంటే, రేపటి నుంచి మన టీమ్స్ వచ్చినప్పుడు ఎవరో అపోహలకు గురయ్యి, లేకపోతే సమాచారం ఇస్తే ఏదో ఇబ్బంది వస్తుందేమో, లేకపోతే ఈ ఇండస్ట్రీ తీసేస్తారేమో, లేకపోతే ఇది నామ్స్కి అనుగుణంగా లేదని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, అట్లాంటి అపోహలకు ఎవరు గురి కావద్దు. మనం ఈ కాంప్రహెన్సివ్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే పరిధికి మించి మనం స్టోర్ చేసామో అట్లాంటివి లేకుండా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకున్నారు కానీ దాన్ని ఆపరేట్ చేయడం చేత కాదు. మరి ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు మరి ఉన్న సిబ్బందికి కూడా సరైన ట్రైనింగ్ లాంటిది కూడా ముఖ్యం అనేది మా భావన. సమావేశంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ రాజు, రూరల్ ఎస్ఐ ఆనంద్, ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్, ఐలా గుంటూరు జోన్ మేనేజర్ విజయలక్ష్మి, వ్యాపారవేత్తలు తోటకూర రమణారావు, షేక్ ఇస్మాయిల్, ఆటోనగర్ సొసైటీ అధ్యక్షుడు సద్దుపల్లి శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన సమయంలో విశేషంగా సేవలందించిన ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్, రూరల్ ఎస్ఐ ఆనంద్లను తహసీల్దార్ గోపాలకృష్ణ సత్కరించారు. వైపరీత్యాల వల్ల, అంటే విపరీతమైన ఎండలు, లేకపోతే విపరీతమైన వర్షాలు, దానివల్ల ఫ్లడ్స్, లేకపోతే సైక్లోన్స్ రావడం, అయితే ఇంకా అదర్ ఎర్త్క్వేక్స్, భూకంపాలు రావడం, ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్, అవి మన చేతుల్లో ఉండవు. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మెజర్స్ వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అంటే మిటిగేషన్ మెకానిజం ఉంటుంది. అంటే తీవ్రతను తగ్గిస్తాం. తుఫాన్ అయితే మనం ఆపలేము, కానీ ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఇస్మాయిల్ గారు అనుకుంటాను, దాని తీవ్రతని మిటిగేషన్ అంటారు. మిటిగేట్, హౌ టు మిటిగేట్, ఇంటెన్సిటీ అనమాట. దాని తీవ్రత తగ్గించాలి. మనం బాగా విండ్ వస్తుంది, విండ్ వెలాసిటీ ఫుల్గా ఉంది, కిలోమీటర్స్లో ఉంది. అది ఉన్నప్పుడు మనము లోపల ఎక్కడో ఒక షెల్టర్ తీసుకుని బంకర్లోనో ఎక్కడో వెళ్ళిపోతాం. పాత రోజులు గుహలు ఉండేవి, ఆది మానవుడు ఉన్న టైంలో. అట్లా మనం గుహల్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడ లోపల షెల్టర్లో ఉండిపోతాం, షెల్టర్స్లో. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మనం చేస్తుంది మన వర్కర్ల యొక్క దీన్ని పనంగా పెడుతున్నాం. అంత అవసరం ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా, మనకి సేఫ్టీ షూస్ ఇవ్వాలా, గాగుల్స్ ఇవ్వాలి, అట్లాగే హెల్మెట్స్ ఇవ్వాలి, చక్కగా యాప్రాన్స్ ఇవ్వాలి, మంచిగా వాళ్ళ చేత వర్క్ చేయించాలా.
దానికంటే ముందు ఈ ఫ్యాక్టరీలో అసలు ఈ ఫ్యాక్టరీ గురించి అతను తెలియాలి. ఇక్కడ మనం చెప్పాము, మన ఓనర్ గారిని అడిగితే ఆ రోజు అన్ని పర్మిషన్స్ ఉన్నాయన్నారు. పర్మిషన్ చూస్తేనేమో ఫ్యాక్టరీ ఏమో ఒక చోట ఉంది, స్టోరేజ్ ఏమో ఒక చోట ఉంది. స్టోరేజ్కి ఏమో కనీసమైన మినిమమ్ ఆ ఫెసిలిటీకి సంబంధించి ఎటువంటి బేసిక్ పర్మిషన్స్ లేవు. పర్మిషన్ లేక రన్ చేస్తున్నారు. సరే, ఆయన తెలుసా లేదనేది పక్కన పెడితే ఇప్పుడు ఆయన మనం బ్లేమ్ చేయట్లేదు. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఈ మీటింగ్ సమావేశం కూడా ఎవరినో నిందించడం కాదు, లేదా బ్లేమ్ చేయాలని ఉద్దేశం కాదు. ఇక్కడ వీ హ్యావ్ టు క్రియేట్ ది అవేర్నెస్ అమాంగ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. అంటే ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్, రానోళ్ళకి కూడా మీరు పోయి చూస్తారు. 10 మందికి మీరు చెప్పేశారంటే ఆ 10 మంది ఇంకో 10 మంది చూస్తారంటే మల్టిపుల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన సేఫ్టీ మెజర్స్ అవి పాటించాలని గవర్నమెంట్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఎవరు ఇబ్బంది కదా మీకు ఉద్దేశం. మీకు అనుకున్న కాన్సెప్ట్ దాంట్లో జరిగే వర్కర్స్ కానీ ఎవరికి కానీ మేనేజ్మెంట్ కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలే మీరందరూ చూసే ఎన్ఓసి కానీ లైసెన్స్ కాన్సెప్ట్. ఒక షాప్ నుంచి, ఒక గ్రాండ్ షాప్ నుంచి ఒక ఇళ్ళ మధ్యలో పెట్టినా, లేకపోతే ఇంకొక ప్లాస్టిక్ మెటీరియల్ తెచ్చి ఇళ్ళ మధ్యలో పెట్టినా, ఒక హాస్పిటల్లో సేఫ్టీ లేకపోయినా, ఒక స్కూల్లో సేఫ్టీ లేకపోయినా, ఒక ఇండస్ట్రీలో సేఫ్టీ లేకపోయినా, ప్రమాదం చిన్నదే జరిగేది ఎక్కడైనా. ఏ ప్రమాదం అయినా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు, గ్యాస్ ఫైర్ కావచ్చు, ఏదైనా నష్టం, కేర్లెస్ స్మోకింగ్, ఇప్పుడు ప్లాస్టిక్ వేస్టేజ్ ఐటమ్స్ అనే పాత కాయగానే ఉంటుంది కూడా దాంట్లో రీసైక్లింగ్ పెట్టినాను. దాంట్లో ఒక చిన్న ఎవరైనా కేర్లెస్ స్మోక్ బయట లోపల స్మోక్ చేయడం. అది లారీ మెకానిక్ కావచ్చు, గ్లాసులు తయారు చేసేది కావచ్చు, కాగితం కప్పులు తయారు చేసేది కావచ్చు, అలాగే మాసల్ వర్క్ చేసేది కావచ్చు. అన్ని చోట్ల కూడా ప్రతి చోట ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది. అక్కడ ఆయిల్ లేకుండా అనేది ఎక్కడా ఉండదు. అటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగితే మరి అక్కడ ఆయిల్ లేకుండా వాడి పనులు చేయలేరు, వాళ్ళ పని జరగదు. అసలు ఒకప్పుడు జనాల్లో లారీ బాడీ బిల్డింగ్ యూనిట్ జరిగేది. అటువంటిది మొత్తం ఇప్పుడు ఐరన్ అయిపోయినాయి, పనులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు సర్వే చేయండి. ఈ ప్లాట్ దేనికి అలాట్ అయింది, ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు పరిశీలిస్తే చాలా డిఫరెంట్గా, మోర్ దాన్ 60% అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. వాటి జోలికి మీరు వెళ్లకుండా కేవలం సేఫ్ జోన్గానే మీరు ఆలోచించి, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండాలంటే వైరింగ్ సరిగా ఉండాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. తెనాలి బాలాజీరావుపేటలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీకి దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను వివరించినట్లు నాయకులు తెలిపారు. కమిటీ ఈమెయిల్కు తమ విన్నపాలు, అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ పంపించాలని దళిత క్రైస్తవులకు పిలుపునిచ్చారు. మన దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, దళిత క్రైస్తవుల్ని ఎస్సీల నుంచి మినహాయింపించేస్తున్నారు. వాళ్ళు మరి ఆటోమేటిక్గా ఇంతకుముందు 1950 ఆర్డర్ ప్రకారం సిక్కులు, బౌద్ధులు వాళ్ళు మతం మారితే, అంటే హిందూ మతంలోకి వస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎస్సీ ధృవీకరణ పత్రం అనేది ఇచ్చేవాళ్ళు. క్రిస్టియన్స్ని మాత్రమే నో అన్నారు. దానికి కారణం ఏంటంటే, ఆ రోజులు క్రిస్టియన్స్ అంటే బాగా ఉన్నవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు కూడా ఒక ఓసీ కులానికి, అంటే అదర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ మూలన మాకు బాగానే ఉంది, మాకు వివక్షత అనేది లేదు అని ఆ రోజుల్లో వాళ్ళు చెప్పడం బట్టి క్రిస్టియన్స్ని ఆ ఎస్సీ జాబితాలో చేర్చలేదు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అది అందరికీ తెలిసిందే. అసలు క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి? క్రిస్టియానిటీ వచ్చింది ఎందుకు అంటే, ఆ రోజుల్లో చాలామంది దళితుల్ని గుళ్ళలోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లోనే కాదు, ఈవెన్ నౌ చాలామంది రానివ్వడం లేదు. అది సత్యం. అది కాబట్టి ఎవరైతే గుళ్ళలోకి రానివ్వడం లేదో ఆటోమేటిక్ రానివ్వడమే కాదు, వాళ్ళు దాడులు జరుగుతూ ఉండే, ఎందుకున్నా మీరు వచ్చేది గుళ్ళలోకి అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే ప్రత్యామ్నాయంగా క్రిస్టియానిటీ వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు.
దాంట్లో నిజంగా ఎవరైతే గుళ్ళల్లోకి రానివ్వకుండా ఈ క్రిస్టియానిటీని పెంచి పోషించిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పెరకల డానియల్, జేబీఎం ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టివరపు దేవానంద్, దళిత నాయకులు వంపుగాని గురువయ్య, న్యాయవాదులు పిల్లి ప్రేమరాజ్, పి రాజ్ కుమార్, పరసరాజు, గోలా సందీప్, షేక్ దుబాయ్ బాబు, కుర్రా యశ్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఎస్సీలను పరిగణనలో తీసుకోవాలంటే ఓన్లీ హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ 341 కాస్ 3 చెప్పడం జరిగింది. అంటే అంటరాని వాడు, అన్టచబుల్, నిమ్న జాతీయులు ప్లస్ అనగదొక్కబడినటువంటి వారు ఎక్కడున్నారని చెప్పేసి గుర్తించారు. ఇది రాజ్యాంగం ప్రకారం హిందూ మతంలోనే ఉన్నారని గుర్తించారు. హిందూ మతంలో ఉన్నారు కాబట్టే హిందూ మతంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారిని మీరు అనగదొక్కుతున్నారు, అట్టడుగు వర్గాలుగా చూస్తున్నారు, నిమ్న జాతీయులుగా చూస్తున్నారు, అంటరాని వారుగా చూస్తున్నారు. కాబట్టి నన్ను, నా జాతిని అంటరాని వారుగా చూసేవాళ్ళు, నాకు అవసరం లేదు ఈ మతం అని చెప్పేసి సిక్కు మతంలోకి, బౌద్ధ మతంలోకి, క్రైస్తవ మతంలోకి ఎస్సీలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళటం జరిగింది. దీని మీద పార్లమెంట్లో చర్చించి అత్యధిక ఎంపీల ద్వారా ఆమోదించబడి 341 ప్రకారం దళిత క్రైస్తవులని షెడ్యూల్ కులాల్లో చేర్చాల్సిందిగా మేము కోరటం జరుగుతుంది. దుగ్గిరాల్లోని సుబ్బమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన చలో దుగ్గిరాల కార్యక్రమాన్ని నిర్వహించాలని రైతు ప్రజా సంఘాలు నిర్ణయించాయి. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ 2024 జనవరి 19వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో 300 మంది రైతులకు చెందిన 1.14 లక్షల పసుపు బస్తాలు దగ్ధమయ్యాయని తెలిపారు. 2.5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు క్వింటాలకు 7,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఏవోకు వినతి పత్రం అందజేశారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పినప్పుడే నేను చెప్పా, మనం తీసుకోవటం కరెక్ట్ కాదు, పోవద్దు, గుంటూరు వెళ్ళొద్దు, అది తీసుకుంటే మనల్ని పట్టించుకోరు అని నేను ఆనాడే ఖరాఖండిగా చెప్పా. కానీ నా మాట ఎవరు ఆలకించలా. ఇప్పుడు మనం ఫలితం అనుభవిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనకి ఎంగిలి మెతుకులు అరిసేకాకి ఎంగిలి మెతుకులు వేసినట్టు 4 బిస్కెట్లు వేస్తే వీళ్ళే మాట్లాడకుండా ఉంటారు, అణిగి ఉంటారు, వీళ్ళు అంతా ఐక్యంగా లేరు, రకరకాలుగా విభజన అయ్యింది అనే పేరుతో చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఆలోచించండి, మనం కార్యరూపం ప్రకటిద్దాం. 12 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకొని అద్దెలు కట్టి రేటు వస్తే అమ్ముకుందామని చెప్పేసి ఆశలు అడియాశలు అయ్యాయి. నిలువున దహనం అయిపోయి నిలువున ముంచేశాడు మన కోల్డ్ స్టోరేజ్ యజమాని. ఆయనతో పాటు ప్రభుత్వాలు కూడా మనం ముంచేసినాయి మన న్యాయం చేయకుండా. ఇప్పుడు మన డిమాండ్ ఈ 2.5 సంవత్సరాల్లో, లేకపోతే నీ అగ్రిమెంట్ సంవత్సరంన్నర నుంచి ఈ కాలక్రమంలో జరుగుతున్న మార్పుల్లో మా 7,000 రూపాయలకి వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించాలి మనం డిమాండ్ చేద్దాం. 7,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి వడ్డీతో సహా. ఆ క్రమంలోనే రేపు దుగ్గిరాలలో మనం అందరూ అనుకొని ముందు దుగ్గిరాల యార్డ్ని స్తంభింపజేయడానికి ఒక ప్రయత్నం. రెండవది అచ్చెన్నాయుడు, చలో అచ్చెన్నాయుడు క్యాంప్ ఆఫీస్, ఈ 2 కార్యక్రమాలని మనం పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఆలోచించండి. ముందు దుగ్గిరాల, రెండవ పాయింట్గా చలో అచ్చెన్నాయుడు క్యాంప్ ఆఫీసు, ఈ 2 కార్యక్రమాలను తీసుకుంటారని మనం తీసుకొని ఏం చేస్తారు, తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, లేకపోతే లోపల పెడతారు, సాయంత్రం దాకా ఉంచుకుంటారు, పంపిస్తారు, లేదా ఒక కేసు పెడతారు. సమావేశంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్న శివశంకర్ రావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపెర బాబు ప్రసాద్, న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు గద్దె కుమారి, దొంతిరెడ్డి, వెంకటరెడ్డి, ఆలు వెంకటప్పరెడ్డి, షేక్ హుసేన్ వల్లి, గుళ్లపల్లి వెంకట సుబ్బారావు, కళ్యాణం శ్రీనివాసరెడ్డి, మర్రు వెంకటేశ్వరరావు, చందు సత్యనారాయణ, భీమవరపు చిన్న, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 25వ తారీఖు నాడు అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశారండి. చాలా బాగా రాశారు. అంశాలు కనుక నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందనమాట. ఒకటి, మీరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు
ఆ ప్రమాదానికి దారితీసినటువంటి కారణాలు ఏమిటి? రెండవది, ఇప్పటికైనా ఇన్సూరెన్స్ మొత్తం మార్కెట్ రేటుకు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ చేయాలా? ఒకవేళ యజమాని చేయకపోయినా ప్రభుత్వం ఆ బాధ్యతని, ఆ భారం ఎంత ఏదైతే ఉందో అది ప్రభుత్వమే తీసుకోవాలా? మూడవది, మార్కెట్ రేటు ప్రకారం ప్రతి బస్తాకి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెందే విధంగా చర్యలు తీసుకోవాలా? నాలుగో అంశం, ఇందాక రవి చెప్పింది ఏదైతే ఉందో, కొంతమందికి బాండ్లు ఉన్నాయి, కొంతమందికి బాండ్లు లేవు, పేపర్స్ మీద ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, అట్లా కాకుండా అందరికీ జరగాల. ఐదో అంశం చాలా ముఖ్యమైన చెప్పారండి ఆయన. ఏంటంటే ఇట్లాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పాలా, రైతుల్ని కూడా మోటివేట్ చేయాలా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి చాలా సంతోషం. మనం ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రమాదం జరగడానికి కారణం మొత్తం మేనేజ్మెంట్దే. మేనేజ్మెంటే నీ శిక్ష పడే విధంగా మనం కనుక కంప్లైంట్ రాసిస్తే అప్పుడు మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అలానే ఇన్సూరెన్స్ మనం స్టాక్ పెట్టుకునేటప్పుడు, ఇన్సూరెన్స్ చేసేటప్పుడు వాల్యూ వేస్తారు. బయట 13,000 ఉంటే ఆ దాంట్లో 3,000, 4,000 వేస్తారు ఇన్సూరెన్స్ దాంట్లో. అందుకని మనకి ఇన్సూరెన్స్ చాలా తక్కువ వస్తుంది. రియల్ వాల్యూ కనుక ఇన్సూరెన్స్లో కనుక వేసుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది. కోర్టు ద్వారా ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి దాన్ని ఫార్వర్డ్ చేయించాలి. అది చేసి రిజిస్టర్ అయితే కనుక మనకు చాలా ఉపయోగం. మీరంతటా మీరు ఇచ్చారు కాదంటల్లా, జరగనప్పుడు ఒక లాయర్ని ఎవరో ఒకళ్ళని కన్సల్ట్ అయితే కొంత ప్రయోజనం ఉంటుంది. అంటే జరిగిపోయిందని కాదు, ఇలా ఎప్పుడైనా జరిగితే చేసుకోవాల్సిన చర్యలు. మన అందరి 1,04,000 బస్తాలని తేల్చారు. ఆ 1,04,000కి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ బాండ్లు సబ్మిట్ చేశారు. మరి అతని ఆ 1,04,000 అతనికి కూడా ఉండాలి కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్స్ట్రా 10,000 బస్తాలు అని? అది ఎవరు ప్రశ్నించినా కానీ ఏ అధికారి ఈ రోజు వరకు మనకు సమాధానం చెప్పకపోగా అతనికి 10 కోట్లు లోన్ ఉందని చెప్పి అతను తీసుకున్న ఓడీ లోన్కి మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి ప్లస్ ఆర్బిట్రేషన్ కింద అతను వేసిన డబ్బులను కూడా అతనికే ఇచ్చేటట్టు చేస్తా మనల్ని అందరి చేత ఏం సంతకాలు పెట్టిస్తున్నారు? మీరు కానీ మీ పిల్లలు కానీ మీ వారసులు ఎవరైనా కానీ మన కనుక ఏదైనా డాక్యుమెంట్ అమ్మినప్పుడు మనం రాస్తారు పెద్దలు ఏమని, దాంట్లో మేము కానీ మేము వారసులు కానీ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు పండించుకోవడానికి మేము ఈ రోజు నుంచి అనుమతి ఇస్తున్నాం. ఆ టైపులో వీళ్ళు మనకి రాసి ఇచ్చేమని చెబుతున్నారు. 5,000 రూపాయలు అంటున్నారు. 5,000 రూపాయలు కూడా అందరికీ కాదు ఇది ఇస్తుంది. కొంతమందిని రైతులని కూడా విభజించేసి డబ్బులు కొంతమందికే ఇస్తున్నారు. అది కూడా దీంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, బాగా భయపడి ఉన్న రైతుల్ని, ఇంత మట్టికి కొంచెం బయటికి రాని రైతులు ఉంటారు చూసారా, వాళ్ళని ముందుగా పిలిపించి రైతుల్లో విభజన తీసుకురావడం కోసం వాళ్ళ చేత సంతకాలు పెట్టిస్తున్నారు. ముందు సరుకు మనకి ఇవ్వకుండా సరే డబ్బులు ఎంతో తర్వాత సంగతి, అద్దె మినాయించుకోవటం ఏందో నా గంతు పట్ల మరి చదివించి ఆఫీసర్లను తయారు చేసి ఐఏఎస్లను చేసి కలెక్టర్లను చేసి వాళ్ళు మనకు సరుకు అప్పు చెప్పాలా. అప్పు చెప్పకపోతే మనకు నష్టం వచ్చింది కాబట్టి మనకు డబ్బులు ఎంత ఇస్తున్నారు తర్వాత సంగతి. అసలు అద్దె అతనికి ఇటువేందో ఇది విచిత్రంగా ఉంది. ఆడు నష్టపోతానని అంటారు, ఈ రైతు నష్టపోలేదా? లేకపోతే మొత్తం డబ్బు కట్టాలా? అంటే అమాయకులైన రైతులను మోసం చేసి పూర్తిగా ఏమి తెలవదన్న ఉద్దేశంతో వాళ్ళల్లా చేపుకుంటున్నారు. వీళ్ళు శాలరీలు తీసుకుంటున్నారు, వాళ్ళు డబ్బు తీసుకున్నారు, రైతు ఏం చేయలేకపోతున్నాడు. స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర బృందం మంగళవారం తెనాలి పురపాలక సంఘం పరిధిలో పర్యటించింది. స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్, ఏడీబీ కన్సల్టెంట్ మనోజ్ మాథుర్, ఎన్పీఎంయు ప్రతినిధి దీపక్ గొయ్యలతో కూడిన కేంద్ర బృందం మంగళవారం తెనాలి పురపాలక సంఘం పరిధిలో పర్యటించింది. గురిపాలెం రోడ్లోని ఆర్ఆర్ఆర్ కేంద్రం, కంపోస్ట్ యార్డ్, పూలే కాలనీలోని మురుగునీటి శుద్ధి కేంద్రం, హోమ్ కంపోస్టింగ్ యూనిట్లు, ఆన్ సైట్ కంపోస్టింగ్ కేంద్రాలు, టెర్రస్ గార్డెన్లను సందర్శించి పనితీరును పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకాల అమలు, 10 MLD STP లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పచ్చదనం పెంపు చర్యల పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం 10 టన్నుల సామర్థ్యంతో ఉన్న కొబ్బరి బోండాల ప్రాసెసింగ్ ప్లాంట్ను 15 నుండి 20 టన్నులకు పెంచడంతో పాటు వర్మీ కాంపోస్ట్, హోమ్ కాంపోస్టింగ్ సామర్థ్యాలను కూడా విస్తరించాలని సూచించింది. అలాగే 10 MLD సామర్థ్యంతో పనిచేస్తున్న STP ప్లాంట్ పనితీరును ప్రశంసిస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సామర్థ్యాన్ని మరింత పెంచాలని సూచించినట్లు పురపాలక సంఘం కమిషనర్ రామప్పల్ నాయుడు తెలిపారు.
తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణ విధానాల పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుండి సెక్రటరీ మేడం, సో సెంట్రల్ గవర్నమెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్స్లో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అట్లాగే 15th ఫైనాన్స్ కమిషన్లో అమృత స్కీమ్ కింద కానీ, అట్లాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద కానీ అనేక రకాల ఫండ్స్ అనేటువంటివి రావడం జరిగింది. తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి అమృత 1.0లో భాగంగా మనకి 10 MLD కెపాసిటీ కలిగిన STP మనకు శాంక్షన్ అయింది. అట్లాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనకు ఉండేటువంటి 1.47 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ద లెగసీ వేస్ట్ కూడా ట్రీట్మెంట్కి అమౌంట్ శాంక్షన్ అయింది. సో ఈ 2 వర్క్స్ కూడా ఎట్లా జరుగుతున్నాయి, దాంతోపాటుగా అనేక రకాల వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ తెనాలి అర్బన్లో మంచిగా ఉన్నాయి. దాన్ని ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని మన మున్సిపాలిటీ విజిట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఆవిడ యొక్క మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ ప్లాంట్స్ అనేటువంటివి కెపాసిటీ అనేటువంటి చాలా బాగుంది, వాటిని ఇంకా స్ట్రెంథెన్ చేసి ఇంకా ఎక్కువ కెపాసిటీకి ఇంక్రీజ్ చేయమని చెప్పున్నారు. ఆ రకంగా ఇప్పుడు 10 ton కెపాసిటీ ఉన్నటువంటి కోకోనట్ 15 tons ఆ 20 tons కింద, అట్లాగే విండో కంపోస్టింగ్ అండ్ వర్మీ కంపోస్టింగ్, హోమ్ కంపోస్టింగ్ ఇవన్నీ కలిపి ఒక 25 tons వరకు వస్తుంది. దాన్ని 40 tons వరకు ఇంక్రీజ్ చేసి రాబోయే స్వచ్ఛ రూల్స్ 2026 ప్రకారంగా మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ April 1 నుండి దేశవ్యాప్తంగా మనకి 4 types ఆఫ్ బిన్స్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి హౌస్ హోల్డ్ కూడా. అట్లాగే బల్క్ వే జనరేటర్స్ అయినటువంటి అంటే 50 kgs కంటే అబోవ్ ఆర్ 100 kgs కంటే అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వేస్ట్ని వెట్ వేస్ట్ అంతా కూడా వాళ్ళు ప్రాసెస్ చేసుకోవాలి. ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఐస్ యాక్టివిటీస్ ద్వారా ఇంక్రీజ్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే STP సంబంధించి ఇక్కడ ఎట్లా ట్రీట్ అవుతుంది, ఎంత వాటర్ వస్తుంది, అట్లాగే ట్రీటెడ్ వాటర్ యొక్క పరిస్థితి ఏంటి చూడడం జరిగింది. సంతృప్తి వ్యక్తం చేశారు. తెనాలిలో మన రీజియన్లోనే ఎక్కడ కూడా ఒకే మున్సిపాలిటీలో 1 lakh అండ్ అబోవ్ ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో తీసుకుంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ 2 రకాల వేస్ట్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి మున్సిపాలిటీ తెనాలిగా గుర్తింపు పొందింది సెంటర్లోనే. అందుకోసమే సెంట్రల్ టీమ్స్ కూడా వచ్చారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు మంచిగానే. ఇంకా 1 or 2 చిన్న రెక్టిఫికేషన్స్లో భాగంగా ఈ యొక్క ప్లాంట్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుని చెప్పుకున్నారు. అది అమౌంట్ బట్టి ఇంక్రీజ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. తెనాలి వ్యవసాయ అధికారి కార్యాలయంలో మంగళవారం సహాయ వ్యవసాయ సంచాలకులు ADA ఆర్ విజయ్ బాబు అధ్యక్షతన ఎరువులు, పురుగుల మందుల డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎరువుల నిల్వలు, IFMS పోర్టల్ నమోదు, లైసెన్సుల పునరుద్ధరణ, రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఆధారాల సరఫరాపై చర్చించారు. డీలర్ల భౌతిక నిల్వలు, IFMS నిల్వలను సరిపోల్చుకోవాలని, రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులు సూచించారు. వ్యవసాయ శాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. అనంతరం కొల్లిపర, దుగ్గిరాల మండలాల రైతు సేవా సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో రైతుల నమోదు, ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు. పంట దశను బట్టి విడతల వారీగా ఎరువులు అందిస్తామని, రైతుల్లో ఆందోళన కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. షేక్ కాసుంబి 6వ వర్ధంతి సందర్భంగా మంగళవారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరుపేదలకు భోజనాలు పంపిణీ చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమాన్ని షేక్ మాలిక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి తెనాలి సహకారంతో నిర్వహించారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ సమాజ సేవే ఉత్తమమైన నివాళి అని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమంలో సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. షేక్ బాకర్ గారి సతీమైనటువంటి, అలాగే నా సోదరుడు, మిత్రుడు, అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉండేటువంటి మాలిక్ తల్లి గారు అయినటువంటి షేక్ కాసింబి గారి 6వ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో
శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో మరి జరిగేటువంటి కుర్రాసీను గారి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో మరి వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మాలిక్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా మరి చనిపోయిన వ్యక్తుల పేరును కానివ్వండి, పుట్టినరోజులప్పుడు కానివ్వండి, మన వంతు సహాయం పేద ప్రజలు చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంస్థ ద్వారా ప్రతి కుటుంబ సభ్యుని కూడా నేను ఈ సందర్భంగా పెట్టుకుంటా ఉన్నాను. 10 మందికి అన్నం పెడితే మనకి మన కుటుంబానికి మంచి జరుగుతున్న ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం మాలిక్ గారు వాళ్ళ తల్లిగారి సంవత్సరాల దినం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో ఇక్కడ పాదచారులకు ఇలా అన్నదానం చేయటం చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పటి నుంచో చేస్తూ యువ క్రికెట్ అకాడమీ ద్వారా, అదేవిధంగా పలు సేవా సంస్థల ద్వారా ఇలా చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తాను ఒక ఆర్గనైజేషన్ స్థాపించబోతున్నారు. అందులో భాగంగా మొదట ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఆ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇంకా మరిన్ని సేవలు మన తెనాలి ప్రాంతానికి విస్తరింపజేయాలని అందరం కోరుకుంటున్నాము. ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం పట్టణంలోని ఐతనగర్ భక్తులు వారి వీధిలో గల అపోస్తలుకల్ చర్చిలో జరిగింది. మంగళవారం జరిగిన సమావేశంలో తెనాలి టౌన్ కమిటీ ఎన్నిక జరిగింది. టౌన్ కమిటీ అధ్యక్షులుగా రావూరి విక్టర్ పాల్ ఎన్నికయ్యారు. సమావేశానికి రావూరి విక్టర్ పాల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కావూరి జక్రయ్య హాజరయ్యారు. సమావేశంలో జక్రయ్య మాట్లాడుతూ ఈ ఫెడరేషన్ దళిత క్రైస్తవులు దళితులపై జరుగుతున్న దాడులను అందరం ఉమ్మడిగా ఎదుర్కొందామని ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశామన్నారు. సమస్త ఏర్పాట్లు ప్రధాన ఉద్దేశం పాస్టర్లకు సహాయ సహకారాలు అందించి వారికి అండగా ఉండటమేనన్నారు. సంస్థ ఎవరికీ వ్యతిరేకం కాదని అందరి సహాయ సహకారాలు సలహాలు తీసుకుని రాష్ట్ర జిల్లా నియోజకవర్గ టౌన్ మండల కమిటీలు ఏర్పాటు చేసి ఆ దిశగా దళిత క్రైస్తవులు పాస్టర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ముందుకు సాగుతున్నామన్నారు. రావూరి పాల్ మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదాలతో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ దేవుని సువార్తను ముందుకు తీసుకెళ్తూ సహోదరుల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ముందుకు సాగుతూ పనిచేద్దాం అన్నారు. పాస్టర్లకు జీవిత బీమా మేమున్నామనే భరోసా కల్పిస్తామన్నారు. సమావేశంలో పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులుగా పి జ్ఞానేష్, పట్టణ కమిటీ ఉపాధ్యక్షులుగా ఆర్ డానియల్, టౌన్ కార్యదర్శిగా రావూరి విక్టర్ పాల్, టౌన్ కోశాధికారిగా ఏ ఇజ్రాయిల్, టౌన్ కమిటీ అధికార ప్రతినిధిగా ఎం లాజరస్, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సమాధానరావు, సహాయ కార్యదర్శిగా సిహెచ్ ఎబినేజర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కె జగదీష్ ఎన్నికయ్యారు. ప్రార్థన పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో సంస్థ జిల్లా అధికార ప్రతినిధి చావలి రాజేంద్ర ప్రసాద్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ అనేటువంటి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహవాసం ద్వారా దైవ సేవకులకు, దళిత క్రైస్తవులకు, దళితులైనటువంటి వారి పక్షంగా పోరాటం చేసి వారి యొక్క మేలు కొరకు, వారి యొక్క సహకారం కొరకు, వారి యొక్క క్షేమం కొరకు ప్రయాసపడాలని, వారి కొరకే కలిసి పనిచేయాలని, అణగారిపోయిన పరిస్థితులలో ఉన్న వారికి ఆదరణ కలిగించేటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారంగా తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా వంతుగా ఎవరైతే ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఈ కష్టకరమైన పరిస్థితుల్లో, శ్రమల్లో, శోధనలో ఉన్నారో వారికి ఈ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్కి మరి సభ్యులైనటువంటి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అట్లానే గౌరవ పెద్దలు కూడా మాతో ఉన్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఆ సంస్థని పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా దేవుని సేవకులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి అభ్యంతరాల ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. వాటిని ప్రార్థనాపూర్వకంగా అట్లానే మేము గమనించి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని సాల్వ్ చేయటానికి గాను ఇందు నిమిత్తం ఒక వ్యక్తి అయితే, అట్లానే ఇంకొక మరి విషయం ఏంటంటే మళ్ళీ దళిత క్రైస్తవులకి దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో
మరి చేర్చాలని దాదాపు 50 సంవత్సరాల యొక్క పోరాటం జరుగుతూ ఉంది ఈ తెలుగు రాష్ట్రాల భారతదేశంలో. మరి మా వంతు మేము కూడా మా అసోసియేషన్ తరపున మన యొక్క ఫెడరేషన్ తరపున దళిత క్రైస్తవ విషయంలో మరి వారి సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం. ధర్మదాతలే సమాజానికి మూల స్తంభాలని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు గాంధీ హృదయవాది వజ్రాల రామలింగాచారి తెలిపారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు గాన విశారద కాకుమాను పుష్పావతి దేవి 22వ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి రామలింగాచారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పుష్పావతి దేవి ఆశీస్సులే తనను ఇంతటి వాడిని చేశాయని తెలిపారు. ఆశ్రమ నిత్య అన్నదాన పథకానికి ప్రోత్సాహం అందిస్తూ ధర్మదాతలు ఆధ్యాత్మికవేత్త వాసిరెడ్డి గణపతిరావు కుటుంబ సభ్యులు గుండపనేని రాధ ₹1,00,000 చెక్కును అందజేశారు. ఆధ్యాత్మిక చింతన, సేవా నిరతి మనిషిని సమాజంలో ఉన్నతంగా నిలబెడతాయని రామలింగాచారి పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న ధర్మదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైకోటేశ్వరరావు, రాజు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా అమ్మమ్మ గారు కాకుమాను పుష్పాదేవి గారి వర్ధంతి. ఆమె 2004లో కాలం చేశారు. మహా సంగీత విద్వాంసరాలు. తెనాల్లో సంగీత విద్వాంసరాలు ఎవరంటే మహావాలి వెంకటప్పయ్య శాస్త్రి గారి శిష్యురాలు కాకుమాన పుష్పాదేవి గారు. మెడ్రాస్ రేడియో స్టేషన్ దగ్గర నుంచి విజయవాడ రేడియో స్టేషన్ వరకు సంగీతం, కర్ణాటక సంగీతం పాడి అందరూ మన్ననలు పొందారు. ఆమె గాన విశారద అనే బిరుదు కూడా పొందారు. కొత్త రఘురామయ్య గారు వారిని సన్మానం చేశారు. అంతేకాకుండా కొల్లా తాయారమ్మ గారి హాస్టల్లో సంగీత టీచర్గా పనిచేశారు. ముఖ్యంగా నన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి విద్యాపతులు చేసి ఒక సంఘంలో ఒక మనిషిగా తీర్చిదిద్దిన మహనీయురాలు. ఆమె చిన్న కోరికోరింది, నాయన నీకు ఇల్లు ఇస్తున్నాను గాంచోకులు, అది జాగ్రత్తగా ఉంచాను. 1 నెల 2 నెలల తర్వాత ఎందుకో మాట అంది, నువ్వు దేనికైనా అవసరమైతే అమ్మేస్తావు అని నాకు తెలుసు అనిపిస్తున్నాను. సరే దైవ ఇచ్చా అన్నాను. అది ఆ ఇచ్చే నాకు కలుగుతున్నాను. అట్లాగే సమాజ సేవలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు చేయడం జరిగింది. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఆమె ఆరాధన చేస్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి స్వచ్ఛత కార్యక్రమాలపై కేంద్ర బృందం హర్షం. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలుపై కేంద్ర బృందం సమీక్ష. శుభం మహేశ్వరి బాధిత రైతులకు న్యాయం కోరుతూ ఈ నెల 8వ తేదీన చలో దుగ్గిరాల. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.